విజయవాడలో పారిశ్రామికీకరణ జోరుగా సాగుతోంది. బోలెడన్ని కంపెనీలు ఉన్నాయి, లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. అయితే వీరి వైద్య అవసరాలకు కావాల్సిన వైద్య కేంద్రం మాత్రం లేదు. గుణదల ఈఎస్ఐ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేరు, అధునాతన పరికరాలు అస్సలే లేవు. అందుకే కార్మికుల కష్టాలు తీర్చేలా హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు కల సాకారమయ్యేందుకు అడుగులు పడుతున్నాయి. విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి 1968లో ఏర్పాటైంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, ఏలూరు జిల్లాల్లోని 2.88 లక్షల బీమా కార్డుదారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి 10 లక్షల మంది లబ్దిదారులున్నారు. అయితే కార్మికుల సంఖ్య తగ్గట్లుగా డాక్టర్లు లేరు. అరకొర పారామెడికల్ సిబ్బందితోనే సేవలు, కొన్నిసార్లు ప్రాథమిక మందులు కూడా దొరకవు. అధునాతన పరికరాల ఊసే లేదు. ఈ పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఇబ్బందిగా మారింది. చూస్తున్నారు సార్, మా సంస్థ వస్తే అన్ని బాగానే చూస్తున్నారండి. కాకపోతే మనకి కొద్దిగా తగ్గగా అడుగుతున్నామండి. కొద్ది మున్సిపాలిటీ పనిచేస్తానండి. నేను కామాక్షి అగ్రో ఇండస్ట్రీలో పనిచేస్తాను. నేను బ్యాక్ పెయిన్ మీద ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చాను. విజయవాడ గుణదల డాక్టర్ గారు చూశారు, ఎక్స్రే రాశారు. ఎక్స్రే బాగా చేశారండి. కాదే ఒక ఆయనే ఉన్నాడు, ఎక్కువ మనుషులను తీసుకోవడానికి అది ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఒక మనిషే తీయాలి అన్నీ, కొద్దిగా లేట్ అవుతుంది. ప్రస్తుతం 110 పడకలతో ఉన్న ఆసుపత్రిని 300 పడకలకు ఉన్నతీకరించడంతో పాటు అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్నది సుదీర్ఘ కల. బీమా కార్డుదారుల కష్టాలను సీరియస్ గా తీసుకున్న స్థానిక ఎంపీ కేశినేని చిన్ని హాస్పిటల్ అప్గ్రేడ్కు కృషి చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించి విభాగాలను పరిశీలించారు. ఈఎస్ఐ ఆసుపత్రి విస్తరణపై ఇటీవల పార్లమెంట్లోనూ గళమెత్తారు. తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి ఈఎస్ఐ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలని నివేదిక సమర్పించారు. కేంద్రం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే కల సాకారమవుతుందని ఎంపీ తెలిపారు. 8 జిల్లాల పరిధిలో బీమా కార్డుదారులకు వైద్య సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిని విస్తరిస్తే మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం నుంచి అనుమతి రాగానే కార్యాచరణ చేపడతామని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. డాక్టర్లు అన్ని విభాగాల్లోని అవసరం ఉందండి. ఇది పాత రోజుల్లో శాంక్షన్ స్టాఫే ఉంది. ఇప్పుడు కొత్త ఈఎస్ఐసి నామ్స్ ప్రకారము శాంక్షన్ చేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయండి. అండ్ అదే కాకుండా చాలా వేకెన్సీ పొజిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఉన్నారు సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిక్రూట్ చేస్తామని చెప్పున్నారు. అది కూడా స్టాఫ్ శాంక్షనింగ్స్ త్వరగా జరిగితే మా సేవల్ని మరింతగా ఇక్కడికి వచ్చే ఈఎస్ఐ లబ్ధిదారులకు అందించడానికి అవకాశం ఉంటుందండి. లక్షల సంఖ్యలో బీమా కార్డుదారులు, వారి కుటుంబ సభ్యులకు విస్తృత సేవలు అందిస్తున్న విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి 300 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. వైద్యులు, పారామెడికల్, అలాగే 4వ తరగతి సిబ్బంది ఖాళీలు భర్తీ చేయాలి, మరింత మెరుగైన సేవలు అందించాలని బీమా కార్డుదారులు కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.